ఎక్కడైనా ప్రత్యర్థులు ఓడిపోతే సంబరాలు చేసుకుంటారు. కానీ నగరిలో మాత్రం సీన్ రివర్స్. రోజా ఓడిపోవడంతో వైసీపీలోనే ఓ వర్గం సంబరం చేసుకుంటోంది. రోజా ఓడిపోవడం చాలా సంతోషంగా ఉందంటూ సొంత పార్టీలోని వర్గమే వీడియో రిలీజ్ చేయడం హాట్ టాపిక్గా మారింది. నగరిలో రోజా ఓటమితోటి అసమ్మతి వర్గం ఆనందంలో ఉంది. సెల్ఫీ వీడియోతో తన ఆనందాన్ని పంచుకున్నారు మున్సిపల్ మాజీ చైర్మన్. 10 ఏళ్లుగా నగరికి పట్టిన శని విరగడైందన్నారు కేజే శాంతి. 10 ఏళ్లుగా నగరిలో కుటుంబ పాలనతోటి రోజా అక్రమాలకు పాల్పడిందని, అందుకే నగరి ప్రజలు రోజాను భూస్థాపితం చేశారని శాంతి ఆరోపించారు. ఈరోజు నగరి ప్రజలందరికీ చాలా సంతోషకరమైన ఒక పండుగ వాతావరణాన్ని అనుకూలంగా దేవుడు ఇచ్చిన రోజు కాబట్టి ఈ ఒక ఆనందాన్ని అందరూ ప్రజలు, నగరి ప్రజలు అందరితో మేము కూడా పంచుకుంటున్నాం. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ఏమంటే 10 సంవత్సరంగా నగిరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నాం. ఈ శని ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీకి రోజా అడుగు పెట్టిందో అప్పుడే పార్టీకి కూడా శని పట్టిందని చాలా బాధ మాకు. దీనికి టికెట్ ఇవ్వకుంటే ఈసారి తరిమునంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంత పరిస్థితి వచ్చుండేది కాదు. ఏమేమి ఊరిని బ్లాక్మెయిల్ చేసిందో, ఏం కర్మ చేసిందో, ఏం మాయం చేసిందో ఈ రోజా అన్న వ్యక్తి నగిరిలో వచ్చి దాపరించి కుటుంబ పరిపాలన, అరాజకము, అక్రమం, అవినీతి, అన్యాయం ఇన్ని చేసి నగిరి నా అడ్డ నా గడ్డ అని ఎవరు అడ్డలో వచ్చి ఎవరు అవినీతి చేసేది? ఏమనుకున్నావు? నగిరి ప్రజల్ని చిత్తుగా నేను ఓడించి నగిరిలో నేను ఇంకెక్కడ కనిపించనుకుంటా భూస్థాపితం చేసినారు. చూసినావా రోజా? అర్థమైందా రోజా? నగిరి ప్రజల్ని, నగిరి అడ్డన గురించి నీకు మున్సిపాలిటీ గేటును తాకనించనన్నావు మమ్మల్ని. నువ్వు ఏ గేటు కాదు, నగిరి కాదు, అసెంబ్లీ కాదు, రాష్ట్రంలో ఎక్కడ నువ్వు ఇంకా కనిపించవు. నువ్వు ఎన్నికల ఫలితాల తర్వాత రోజా మౌనంగా ఉండిపోయారు. నగరిలో ఇంటికే పరిమితమైపోయారు. పోలింగ్ రోజే రోజా తన వ్యతిరేక వర్గంపై విమర్శలు చేశారు. సొంత పార్టీ నేతలే తనకు సహకరించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితం ఎలా ఉండబోతోందో ముందే ఊహించినట్టుగా రోజా ఆ రోజు మాట్లాడారు. అసమ్మతి వర్గం తన ఓటమితో సంబరాలు చేసుకుంటున్న రోజా మౌనంగానే ఉండిపోతున్నారు. ఈ పంచాయతీ అధినేత జగన్ దగ్గరకు తీసుకువెళ్తారా, ఏం చేస్తారో అనేది వేచి చూడాలి.